హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం సంధించారు. అయితే ఇది పవన్ కళ్యాణ్కి సలహా కాదు, విశ్లేషణ అని ఒక హెడ్డింగ్ పెట్టి మరి ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే, రాష్ట్రంలో కాపు కాసే బడుగు వర్గాల రాజ్యానికి తెరపడబోతోంది, కమ్మ రాజ్యానికి రెడ్డి రాజ్యానికి మరోసారి తెర లేపబడుతోంది. చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు జోగయ్య గారు. తన మాటల్ని ఎలా చెప్పాలనుకున్నారో అలాగే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎమ్మెల్యే పదవులు, పార్లమెంట్ సభ్యత్వాలు, మినిస్టర్స్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ పదవులు మాత్రమే వస్తే రాష్ట్రంలో పరిపాలనాధికారం చేజిక్కినట్టు కాదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడినట్టు కాదు, కాపు కాసే బలహీన వర్గాలని యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తీసుకొని వచ్చినట్టు కాదు. రాష్ట్రంలో సర్వాధికారాలతో అధికార హోదా దక్కించుకోగలిగినప్పుడే పరిపాలన దారిలో పెట్టించగల పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని అందజేయగలగడం జరుగుతుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే అవకాశం కలుగుతుంది. ఈ రాష్ట్రాన్ని ఒక దామోదరం సంజీవయ్య గారు మినహా రెడ్లు, కమ్మవారు తప్ప కాపులు, బలహీన వర్గాలు ఏనాడు రాష్ట్ర పరిపాలన చేపట్టిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి పదవి చేపట్టింది లేదు. రెడ్డి రాజులు, కమ్మ పెద్దలు, కొందరు కాపులకు, బలహీన వర్గాల్లోని కొందరికి ఎమ్మెల్యే పదవులు, పార్లమెంటు సభ్యత్వాలు, మినిస్టర్సు, ఇంకా చిన్న చిన్న పదవులు లాంటి తాయిలాలు ఎర్రచూపటం, మనవాళ్లలోని కొందరు ప్రబుద్ధులు ఈ తాయిలాలకు ఆకర్షితులై వాళ్లకు దాసోహం అంటూ మన జాతి యావత్తును వాళ్లకు తాకట్టు పెట్టడం, వీళ్లను ఉపయోగించుకుని వాళ్ళు రాజ్యాధికారం చేజిక్కించుకోవటం, తమ జేబులు నింపుకోవటం ఏనాటి నుంచో పరిపాటైపోయిన మాట అక్షరాల నిజం. జోగయ్య గారు ఎవరి గురించి అన్నారు, ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో మన వాళ్ళలో కొంతమంది కక్కుర్తి వలన జాతి యావత్తు కమ్మారెడ్డి కులస్తుల చేతిలో బానిస బతుకుతుండటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది గత చరిత్ర. ఈ జాతులు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరాలంటే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తప్ప వేరే మార్గం లేదనేది మాట పచ్చి నిజం. ఈ నినాదాన్ని నిజం చేయాలనే ఆశయంతోనే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే ఈ జాతి యావత్తు ఆయన్ని బలపరిచింది. కన్నుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు కొన్ని తెలిసి తెలియని తప్పుల వల్ల ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లకే పరిమితం అవటం, తెలిసి చేసిన తప్పుల వల్ల ఆయన గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం, పరిహారంగా వారికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకోవటం జరిగిన చరిత్ర. చిరంజీవి గారిని కూడా వదల్లా. కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకున్న చిరంజీవి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోరి ఏమైనా చేయగలిగారా? విభజన చట్టం తయారీలో హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ఏమైనా చేయించగలిగారా అంటే ఏమీ చేయలేకపోయారు. ఇది కూడా జరిగిన చరిత్ర. జోగయ్య గారు, మీరు చిరంజీవి గారి గురించి ప్రస్తావన చేశారు. వాస్తవానికి మీరు జరిగిన చరిత్ర గురించి కొన్ని అంశాలు చెప్పటం మంచిదే, కానీ ఈరోజు మీరు లేవనెత్తాలనుకున్న అంశానికైతే చిరంజీవి గారితో సంబంధం లేదు. మరి ఎందుకు ఇక్కడ చిరంజీవి గారిని మీరు లాక్కొచ్చారనేది తర్వాత విశ్లేషణలో మళ్ళీ మీరే చెప్తారు. ఇక ప్రస్తుత రాజకీయానికి వస్తే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడం, బడుగు బలహీన వర్గాలను యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తీసుకొని రావటమే తన ధ్యేయమంటూ ప్రకటనలు గుప్పించడం మనం చూసాం. పవన్ భావజాలం నచ్చి కొందరు, సినిమా హీరోయిజం నచ్చి మరికొందరు ఈయన వెంట కొనసాగారు. బడుగు బలహీన వర్గాల వారందరూ తమ ఆశాజ్యోతిగా ఆరాధించడం మొదలెట్టారు. ఈయన రాష్ట్రంలో రాజ్యాధికారం చేపట్టి తమని బానిస సంకల నుంచి విముక్తి కలగజేస్తారని మనసారా నమ్మారు. యువకులందరూ సీఎం అంటూ జేజేలు పలికారు. 2019లో ఒంటరిగా వెళ్లి 2 సీట్లు పోగొట్టుకుని భంగపడినా పట్టు వీడక అర్జునుల్లా యుద్ధరంగంలోకి కదం తొక్కారు పవన్ కళ్యాణ్. అయితే తెలంగాణ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు కోల్పోయి మరోసారి భంగపడటం స్వయంకృత అపరాధమనే అనాలి. అయినా పట్టు వదలక చంద్రబాబుతో జతకట్టి వైఎస్ఆర్ పార్టీ దుష్ట పరిపాలనకు స్వస్తి చెప్పాలంటూ ప్రతినప్పునాడు. వైఎస్ఆర్ దుష్ట పరిపాలనకు స్వస్తి పలకటం ద్వారా ప్రజాశ్రేయస్సే తన ధ్యేయమంటూ నినదించాడు పవన్ కళ్యాణ్. జనసేన తెలుగుదేశం కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని తాము నమ్ముకున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణంలో ప్రముఖ స్థానం సంపాదించబోవటం ద్వారా తమని యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తీసుకువస్తాడని, నీతివంతమైన పరిపాలనకు నాంది పలుకుతాడని నమ్ముతూ ఆయన వెనకాల సైనికులుగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు జన సైనికులు. ఆయనపై ఈగ కూడా వాలకుండా కాపాడుకుంటూ వస్తున్నారు కూడా. రాజకీయాలు ఎన్నో మలుపులు తిరగటం మొదలెట్టాయి. 24 మంది ఎమ్మెల్యేలను నెగ్గించుకొని తాను కూడా ఎమ్మెల్యే అయి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతాడని ఆశించిన
పవన్ కళ్యాణ్ కొత్త అవతారం ఎత్తబోతున్నారనేది వార్తలు వస్తున్నాయి. కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ పెట్టబోతున్నారనే వార్తలు కూడా, కాకినాడ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. పార్లమెంటు స్థానంతో పాటు ఏదో ఒక శాసనసభ స్థానానికి కూడా పోటీలో ఉంటాడని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారా, కేంద్ర రాజకీయాల్లో ఉంటారో తెలియని పరిస్థితి అని నా అనుభవం చెబుతోంది. అంటే జోగయ్య గారి అనుభవం. కేంద్ర రాజకీయాల్లో ఉంటూ రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పడం జరగని పరిస్థితి. కేంద్ర రాజకీయాలకు పరిమితం కావాలనే నిర్ణయం స్వయంకృతాపరాధమా లేక ఎవరి కుట్ర అయినా దాగి ఉందా అనేది ఆ దేవుడికే తెలియాలి. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ పెట్టవలసి వస్తే అనేక కష్ట నష్టాలను చవి చూడవలసి వస్తుంది. పవన్ కళ్యాణ్ పార్లమెంటు సభ్యుడై కేంద్ర రాజకీయాలకి వెళ్ళిపోతున్నారు కనుక ఈయన పోటీ చేస్తున్న శాసనసభ స్థానంలోని ఓటర్లు ఈయనని నెగ్గించటానికి అంతగా పట్టుదల వహించక సదరు స్థానంలో ఓడిపోయే పరిస్థితి ఏర్పడుతుందనేది జోగయ్య గారి ప్రెడిక్షన్. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో నుంచి నిష్క్రమిస్తున్నాడు గనక అధికారం చేపట్టబోయే మరో పార్టీ అంట కాగటం మంచిదని 2019 సంవత్సరం మాదిరి జనసేన పోటీ పెట్టదలిచిన 24 స్థానాల్లోని ఓటర్లు భావించి జనసేన అభ్యర్థులను నెగ్గించడానికి అంత పట్టుదల వహించక ఎవరి దారి వారు చూసుకునే పరిస్థితి వల్ల జరిగే నష్టం గురించి కూడా జోగయ్య ప్రస్తావన చేశారు. రాష్ట్ర రాజకీయాలను బలోపేతం చేస్తూ పోతే 2024 కాకపోయినా 2029లో అయినా రాష్ట్ర అధికారం చేపట్టే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం ఇష్టపడిన ఆర్ఎస్ఎస్ అలాగే జన సైనికులు చెట్టుకొకరు పుట్టుకొకరు పోయే ప్రమాదం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు పార్లమెంటు స్థానానికి పోటీ పెట్టడం విరమించుకొని శాసనసభ స్థానానికి పరిమితం అవటం మంచిది. పవన్ కళ్యాణ్ కేంద్రానికి వెళ్ళి చేయగలిగేది ఏమీ ఉండదు. గతంలో చిరంజీవి గారి అనుభవం చూస్తే తెలుస్తుందనేది జోగయ్య గారి విశ్లేషణ. రాష్ట్ర పరిపాలనలో భాగస్వామిగా ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు కానీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కానీ ఏమైనా చేయగలుగుతారు పవన్ కళ్యాణ్. మొత్తం మీద ఈ పరిస్థితి వల్ల రాష్ట్రంలో జనసేన పార్టీని లోకేష్ భవిష్యత్తు కోరి తెలుగుదేశం పార్టీలో విలీనం చేయటమో లేక రద్దు చేయటమో జరిగే పరిస్థితికే దారితీస్తుందనే దుష్ప్రచారానికి తెర లేవకుండా చూసుకోవటం మంచిది. ఈ ప్రమాదం నుంచి పవన్ కళ్యాణ్ ఎలా బయటపడాలో దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిదని జోగయ్య సూచన చేశారు. నా ఈ ప్రకటనలో పవన్ కళ్యాణ్ గారికి సలహాదారుడిగా కాక రాజకీయ విశ్లేషకుడిగానే ఇవ్వటం జరుగుతోంది అనేది కూడా స్పష్టం చేశారు. దీనిని కూడా ఎవరైనా విశ్వాసఘాతకులు తప్పు పెట్టదలుచుకుంటే తనకి అభ్యంతరం లేదు, ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందే అని కూడా జోగయ్య గారు చెప్పారు. సో క్రక్స్ ఆఫ్ ది లెటర్ ఆర్ క్రక్స్ ఆఫ్ ది అనాలిసిస్ ఏంటంటే హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారు పార్లమెంటుకి వెళ్ళటాన్ని ఆయన చాలా స్పష్టంగా వ్యతిరేకిస్తున్నారండి. అంటే వ్యతిరేకించడం ఇన్ ది సెన్స్ ఆయన పార్లమెంటుకు పోటీ చేసి గెలిచి అటు పార్లమెంటుకి వెళ్ళిపోయి కేంద్ర మంత్రి పదవి కనుక తీసుకుంటే ఈ 24 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పరిస్థితి ఏంటి? పవన్ ఎలాగూ రాష్ట్ర రాజకీయాల్లో ఉండరు కాబట్టి 24 స్థానాల్లో మనకు కావాల్సిన వాళ్ళని గెలిపించుకుందామనే నిర్ణయానికి వస్తే పరిస్థితి ఏంటి? పవన్ జనసేనని ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం ఏమన్నా దాన్ని అదృశ్యం చేసే కార్యక్రమం ఏమన్నా చేస్తుందా? దీని వెనకాల ఏమన్నా కుట్ర కోణం ఉందా అనేది కూడా హరిరామ జోగయ్య గారి సందేహం. ఏదేమైనా అన్నదమ్ములు ఇద్దరి రాజకీయాల్ని ప్రస్తావించిన హరిరామ జోగయ్య గారు వీళ్ళ వల్ల ఇది కాకపోవచ్చు అనే మాట ప్రస్తావన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పునరాలోచించుకోవాలి అని కూడా చెప్తున్నారు. జన సైనికుల మదిలో ఉన్నదేంటో తాను చెప్పాను, తాను సలహాదారు మాదిరి కాకుండా ఒక విశ్లేషకుడిగా మాత్రమే, ఒక అనలిస్ట్గా మాత్రమే ఈ ప్రకటన చేశానని కూడా ఆయన చెప్పుకొచ్చారు.